సో నా ప్రశ్న, ఒక విశ్వాసీ జీవితం లేదంటే ఒక క్రైస్తవ జీవితము ఏ విధంగా ఆరంభమవుతుంది అనేటువంటి ప్రశ్నతో మన యొక్క ఆరాధనని మనము ఆరంభించుకుందాం. ఒక విశ్వాస యొక్క జీవితం లేదంటే ఒక క్రైస్తవుడి యొక్క జీవితము ఏ విధంగా ఆరంభమవుతుంది? సో దయచేసి ఏమనుకోకండి, మధ్య మధ్యలో ప్రశ్నలు పెడతా ఉంటారు. సో కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో. సో ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం లేదంటే క్రైస్తవ జీవితము కన్ఫెషన్తో ఆరంభమవుతుంది. కన్ఫెషన్ అంటే ఒప్పుకోవడం, రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో ఆరంభమవుతుంది. అవునా కదా? సో ఒక వ్యక్తి పాపిని తను గ్రహించిన తర్వాత, సో తను పాపంలో, చెడుతనంలో, అపవిత్రతలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ పాపాలను క్షమిస్తాడు, అతనికి మారుమనసును, రక్షణనిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు అన్నటువంటి విశ్వాసంతో అతడు ప్రభు దగ్గరకు వచ్చి చేసేటువంటి పని ఏంటి? పశ్చాత్తాపడడం, తన పాపాలను ఒప్పుకోవడం. దాన్ని మనం తెలుగులో ఒప్పుకోలు అని అంటాం, లేదంటే పశ్చాత్తాపం అని అనవచ్చు. సో పశ్చాత్తాపం లేకుండా ఒక విశ్వాసీ జీవితం ఆరంభం కావడం అనేది అది అసాధ్యం. సో ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. సో ఒక వ్యక్తి జీవితం పశ్చాత్తాపంతో మాత్రమే ఆరంభం అవుతుంది. అదేంటి బ్రదర్, మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ కదా, మా పేరెంట్స్ కూడా క్రిస్టియన్సే, మా ఫోర్ ఫాదర్స్ కూడా క్రిస్టియన్సే, మేము చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తా ఉన్నాం, ఎంతో వాక్యం మేము నేర్చుకుంటా ఉన్నాం, చదువుతా ఉన్నాం, సండే స్కూల్స్కి వెళ్తా ఉన్నాం, బీబీఎస్కి వెళ్తా ఉన్నాం, ఎన్నెన్నో కోడికలు అటెండ్ అవుతున్నాం అని అనుకోవచ్చు. అవేమి కూడా దేవుని రాజ్యానికి చేర్చవు. కేవలం ఒక వ్యక్తి ఎప్పుడైతే సంపూర్ణంగా మారు మనస్సు అనుభవంలోనికి వస్తాడో అప్పుడు మాత్రమే ఆ యొక్క వ్యక్తి యొక్క నూతనమైనటువంటి జీవితం లేదంటే మారు మనస్సు పొందినటువంటి జీవితం అనేది ఆరంభం అవుతుంది. ఒకానొక స్థాయిలో నేను కూడా ఆ స్థాయి నుండి వచ్చినటువంటి వాడనే. సో నేను కూడా క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టినప్పటికీ, దేవుని వాక్యం నాకు తెలిసినప్పటికీ, నాకు ఒకరోజు నాకు అర్థమైంది, నేను పాపినటువంటి విషయం నాకు అర్థమైంది. నా పాపాలు దేవుని సన్నిధిలో నేను హృదయపూర్వకంగా ఎంతో రోధిస్తూ ఒప్పుకున్నప్పుడు దేవుడు నా పాపాలను క్షమించి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు నేను దేవుల్లో కొనసాగుతున్నాను. దిస్ ఇస్ మై స్మాల్ టెస్టిమనీ. సో ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ఈ సందర్భం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో, సో మనందరూ బాగా తెలుసు నెహెమ్యా ఏం చేస్తాడు ఈ యొక్క పుస్తకంలో ఉన్నది. సో యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయి ఉన్నప్పుడు, యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చబడి ఉన్నప్పుడు, సో వాళ్ళందరూ కూడా బానిసత్వంలో ఉంటారు. సో ఆ బానిసత్వంలో నుంచి నెహెమ్యా అక్కడ ఉన్నటువంటి దేశము ఆ యొక్క రాజు యొక్క అనుమతి తీసుకొని వచ్చి ఆ యొక్క పడిపోయినటువంటి, కాల్చబడినటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని మళ్ళీ తిరిగి నిర్మిస్తారు. సో ఆ యొక్క వాల్స్ అన్ని కూడా వాళ్ళు కడతారు. సో నెహెమ్యా కన్నా ముందే ఎజ్రా అక్కడ ఉంటాడు. సో ఈ విషయాన్ని గమనించండి. ఈ గ్రంథంలో ఎజ్రా ప్రస్తావన కూడా ఒక 2 సార్లు ఉంటుంది. సో ఎజ్రా తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి పుస్తకము నెహెమ్యా. సో ఈ యొక్క 2 పుస్తకాల్లో ఉన్నటువంటి సిమిలర్గా ఉంటాయి, అవి కూడా ఇంటర్ రిలేటెడ్ బుక్స్ ఇవి 2. సో ఆ యొక్క మందిరం క్షమించండి, ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలు కట్టబడిన తర్వాత అక్కడ ఒక మైదానమందు జనాలు కూడుకొని, దాని ఇనాగ్రేషన్ కన్నా ముందు జనాలు ఏం చేస్తారు అని అంటే, అక్కడ నిలబడి ఇందాక మనం చదువుకున్నాం కూడా, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై. సో అక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో పాటు అన్యజనులు కూడా ఉంటా ఉన్నారు. సో ఆ ప్రజల్లో నుంచి వారు సపరేట్ అయి వారు నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. సో వారి పాపాలు వారికి గుర్తుండడమే కష్టం, అలాంటిది వాళ్ళ పితరుల పాపాలను కూడా ఒప్పుకున్నట్లుగా మనము చూస్తాం. మరియు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు?
ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. సో ఆరాధనలోకి ప్రవేశించకంటే పూర్వం, సో మనకు సర్వసాధారణంగా మనం ఎప్పుడు పరీక్షించుకుంటాం, బల్ల సమయం రాగానే మనకు పరీక్ష గుర్తొస్తుంది. కానీ ఒక సత్యాన్ని మీరు గ్రహించండి, మనలో పాపం ఉంచుకొని, మనలో అపవిత్రత ఉంచుకొని మనము దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఆ యొక్క ఆరాధనను అంగీకరించడు. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి వారం కూడా మనల్ని మనం ఆరాధనలోకి వెళ్ళడం ముందే సో మనకు గుర్తొచ్చినటువంటి పాపాలు, మనము గత వారం చేసినటువంటి పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపాలు క్షమించబడినటువంటి స్థితిలో దేవుని లక్షణాలను మనము అర్థం చేసుకొని ఆరాధించినప్పుడు మాత్రమే అది అర్థవంతమైనటువంటి ఆరాధన అవుతుంది. ఏదో వచ్చి మనము అలవాటు ప్రకారంగా కొన్ని వచనాలను చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం, ఆరాధిస్తే దేవుడు ఆ యొక్క ఆరాధనను అంగీకరించడు. సో ఇజ్రాయెల్ ప్రజలు నిలబడి ఏం చేస్తా ఉన్నారు, వారికి అంత తెలుసు, దేవుని ధర్మశాస్త్రం తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, అన్ని తెలుసు. అయినా కూడా వారందరూ ఏం చేస్తా ఉన్నారు, అక్కడ తమ పాపములను ఒప్పుకొనొచ్చు వచ్చింది. సో అక్కడ ఏం రాయబడిందనంటే, వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి, ఒక జాము అంటే ఎంతసేపు అండి, 3 గంటలు. సో 3 hours they were reading the scriptures. దేవుని వాక్యాన్ని 3 గంటలు చదువుతూ వచ్చారు. మరొక 3 గంటలు తమ పాపాలను ఒప్పుకుంటూ వచ్చారు. ఎందుకు? దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సాంటిఫికేషన్. పవిత్రపరచుకునేటువంటి ఆ యొక్క ప్రాసెస్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. దేవుని జనాంగమే, దేవుని ప్రజలే, దేవుని కట్టడలు తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని యొక్క శాసనాలని తెలుసు, దేవుడు చేసినటువంటి కార్యాలు వారు అనుభవించిన ఉన్నారు. అయినప్పటికీ వారు ఏం చేస్తూ ఉన్నారంటే తమ పాపములను మరియు వారి యొక్క పితరుల పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. సో రిపెంటెన్స్ అనేది ఒక విశ్వాసీ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. సో నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్, సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, అనుదినం మనము ఆ యొక్క రిపెంటెడ్ లైఫ్ని మనము కలిగి ఉండాలి. అనుదినం దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడాలి. అనుదినం దేవుని సన్నిధిలో మనము మన పాపాలను ఒప్పుకోవాలి. సో సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వడదిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కన్నికరము పొందును. సో వాటిని ఒప్పుకోవడం మాత్రమే కాదు, వాటిని విడిచిపెట్టేటువంటి వరంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. సో ఆరాధనలో ప్రవేశించేటువంటి పూర్వం సో మనల్ని మనం పరీక్షించుకుందాం ఒకసారి గత వార జీవితాన్ని. సో గత వారం నుంచి ఈ వారం వరకు సో మన లోపల ఏదో సందర్భంలో మనం మన మాటల్లోనో, లేదంటే మన చూపుల్లోనో, మన తలంపుల్లోనో, మన ప్రవర్తనలోనో ఏదో ఒక చోట పడిపోతూ ఉంటాం. సో మనము పాపం నుంచి విడిపించబడ్డాం. ఒక సత్యాన్ని మీరు గ్రహించండి, పాపం నుంచి విడిపించబడ్డాం. దేవుడు మన పాపాలను క్షమించాడు, కానీ పాపపు స్వభావం అన్నది మన జీవితాల్లో అదే విధంగా ఉంది. సో ఆ పాపపు స్వభావం మనల్ని ఏం చేస్తుంది అని అంటే పాపం చేసే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఏదో సందర్భంలో మనము దేవునికి అవిధేయత చూపించే వారంగా ఉంటా ఉన్నాం. ఏదో ఒక పరిస్థితుల్లో మనం దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. దేవుణ్ణి మనం బాధ పెట్టేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. నిలబడేటువంటి నేను కూడా సో దేవుని అనేక సార్లు నేను బాధపెట్టేవాడిగా, దుఃఖపరిచేవాడిగా, దేవుని ఆజ్ఞలను అతిక్రమించేవాడిగా ఉంటా ఉన్నాం. కాబట్టి మనల్ని మనము ఒకసారి దేవుని వాక్యం వెలుగులో సెర్చ్ చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఎంతో కోరుకుంటా ఉన్నాడు. పాపము మన జీవితాల్లో ఉంచుకొని దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి స్తుతిస్తే, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు ఆ యొక్క ఆరాధనను అంగీకరించాడు అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. నేను చాలా వర్తమానాల్లో కూడా విన్నాను, మన హెబ్రోన్ సహవాసంలోనే తిమోథెకు వాక్యంలో నేను చాలాసార్లు వింటూ వచ్చాను. సో వర్షిప్ మెసేజ్ చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ప్రార్థన చేయించాడు. సో అది ఈ మధ్య ఎక్కడ కనబడట్లేదు. సో నాకు ఎందుకు చెప్పాలన్నటువంటి తలపు నాకు వచ్చింది.
సో అది మీతో నేను షేర్ చేస్తా ఉన్నాను. ఒప్పుకోలు ప్రార్థన మనం జనరల్గా ఎప్పుడు చూస్తాం? ఆన్లైన్ 31st రోజు నైట్ ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది, తర్వాత వర్షం మెసేజ్ ఉంటుంది, తర్వాత మెయిన్ మెసేజ్కి వెళ్తాం. కానీ 31st ఒకటే పరిమితం కాదు. ఒక విశ్వాస జీవితంలో ఒప్పుకోవాలన్నది ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి వారం అది జరిగి తీరాల్సిందే. సో ఒకవేళ ఆ పాపాలని మనం అదే విధంగా మనలో దాచిపెట్టుకున్నట్లయితే మన హృదయాలు కఠినపరచబడిన వారిపై మనము దుష్టత్వంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకున్నాం, కొద్ది క్షణం తీసుకొని ఎక్కడైనా మనం దేవునికి అవిధేయత చూపించినట్లయితే వాటిని ఒప్పుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళాలని నేను ఎంతో కోరుకుంటా ఉన్నాను. కొద్ది క్షణాలు మనము మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకుందాం. తర్వాత పాపం క్షమించబడినటువంటి స్థితిలో మనము ఆరాధనకి వెళ్ళాలనేసి నేను ఎంతో కోరుకుంటున్నాను. కొన్ని క్షణాలు మౌనంగా ఉండండి. మనం కళ్ళు మూసుకొని మనల్ని మనం పరీక్షించుకుందాం. సో దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎక్కడైనా మన గత వారం నుండి దేవునికి అవిధేయత చూపించినట్లయితే, దేవునికి అయిష్టంగా మనం ప్రవర్తించినట్లయితే దయచేసి మన దేవుడు పరిశుద్ధుడు, పాపమును కనలేని దేవుడు, పాపమును చూడలేనటువంటి దేవుడు, పవిత్ర కన్నులు కలిగిన దేవుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము పవిత్రపరచబడిన వారమే, ఆయన రక్తం చేత మరొకసారి కడగబడిన వారమే, శుద్ధ హృదయంతో నిష్కల్మషమైనటువంటి యొక్క మనసుతో మనం దేవుణ్ణి ఆరాధించే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ప్రార్థించుకుందాం. మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదైన దేవుడు ప్రభువా, పాపాన్ని అసహించుకున్నటువంటి దేవుడు తండ్రి, మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ప్రభు, అవిధేయుల ప్రభు, అపవిత్రుల దయతో మీరు మమ్మల్ని క్షమించండి, మీరు మమ్మల్ని కనికరించండి, పవిత్రపరచవలసిన ప్రార్థన చేస్తా ఉన్నాం. అనేక సార్లు మరి మేము మీకు విరోధంగా మరి జీవించిన వారంగా ఉంటా ఉన్నాం ప్రభు. మీ యొక్క ఆత్మలను అతిక్రమించి మీ కట్టడలను త్రోసివేసి ప్రభు మీ సన్నిధికి దేవా మేము దూరంగా ఉంటూ మరి దేవా ఎంతో అతిక్రమాలను దేవా జరిగించే వారంగా ఉంటాం. దయతో మీరు మమ్మల్ని పవిత్రపరచవలసిన మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం మా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘం అందరం కలిసి ప్రభు మీ సన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం, మేము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మా కొరకు కాడ్చిన ఆ యొక్క గొర్రెపిల్ల నిష్కలంక దేవా మరి యొక్క రక్తాన్ని మా మీద ప్రోక్షించి దేవా మేము పవిత్రపరచండి. శుద్ధ హృదయంతో దేవా నిర్మలమైనటువంటి మనసాక్షితో మిమ్మల్ని ఆరాధన చేయడం కొరకు మేము సిద్ధపరచవలసిన ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సో ఆరాధనలోకి వెళ్లే ముందు ఇదే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. సో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 10
16-17 వచనాలను మనం చదువుకుందాం. 16-17 వచనాలు. సో ఎవరైనా బిగ్గరగా చదివినట్లయితే సంఘమంతా మరి వినాల్సిన కొడతా ఉన్నారు. అయితే వారిలో మా పితరులను గర్వించి లోబడుటలక నీ ఆజ్ఞలకు చెవియొక్కకపోయింది. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గల వాడవును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. సో ఈ వాక్యం మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగం. సో ఈ యొక్క నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలు నిర్మించి అక్కడ ప్రాకారాలను ఇనాగ్రేషన్ చేసినటువంటి టైంలో వారు గతంలో వాళ్ళ పితరులు చేసినటువంటి పాపాలను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. సో ఈ సంఘటనలన్నీ ఎక్కడ జరిగినాయంటే మనం నిర్గమకాండంలో మనము చూడవచ్చు. సో నిర్గమకాండానికి నెహెమ్యా గ్రంథానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ని మనం చూడవచ్చు. అయినా కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారి పాపములను, వారి పితరుల పాపాలను ఒప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు 17వ వచనం చూస్తే వారు విధేయులగుటకు మనస్సు లేని వారై, అవిధేయత, డిస్ఓబీడియన్స్ అని మనం చెప్పవచ్చు. విధేయులు అవడానికి ఏం లేదండి వాళ్ళ మనసు లేదు. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. సో వారి పక్షాన దేవుడు చేసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. 40 సంవత్సరాలు అరణ్యంలో వారు నడుస్తూ వచ్చినప్పుడు దేవుడు వారి పక్షాన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. సో మాకు తెలుసు, ఆకాశం నుంచి మన్నా కురిసింది, బండల నుండి నీళ్ళు వచ్చాయి, ఆకాశం నుంచి పక్షులు కూడా వచ్చాయి వారు తినడానికి. ఇంకా వారు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయినా కూడా వారు ఏం చేశారు చూడండి, వారు విధేయులు ఉంటారు, మనస్సు లేదు. ఫస్ట్ మన స్థితిని మనం తెలుసుకొని తర్వాత దేవుని లక్షణాలను మనం చూద్దాం. సో వారు ఏం చేస్తూ ఉన్నారంటే విధేయులకు మనస్సు లేనటువంటి వారంగా వారు ఉంటా ఉన్నారు. సో మన జీవితాలను మనం పరీక్షించుకుంటే మన విధేయత జీవితం మరి ఏ విధంగా ఉంది అని యొక్క ఉదయకాలం పరీక్షించుకుంటే మన లోపల ఎంతో అవిధేయత మనకు కనిపిస్తుంది. ఏ విషయాల్లో మనం దేవుడికి అవిధేయత చూస్తాం? చాలా విషయాలు, అది ఒకటని చెప్పడానికి లేదు. సో మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వకపోవడం అది అవిధేయతనే. దేవుని సన్నిధిలో మనం సమయాన్ని వెచ్చించకపోవడం అది అవిధేయత. ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు సో మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఒకసారి మనము పరీక్షించుకుంటే ఎన్నోసార్లు మనం దేవునికి అవిధేయత చూపించేటువంటి వారంగా మనము ఉంటా ఉన్నాం. విధేయత చూపించేటువంటి మనస్సు వాళ్ళలో లేదు. సో అదే మనస్సు మనలో కూడా ఉంటా ఉంది. సో కాబట్టి దేవుడు అవిధేయులని ఏమాత్రం కూడా సహించడు. సో ఇజ్రాయెల్ ప్రజల మీదకి తర్వాత తీర్పు ఏ విధంగా వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం ముందు వచనాల్లో మనము చూడవచ్చు. సో ఉదయం లేసింది మొదలుకొని మన దినచర్య దేంతో ఆరంభమవుతుందండి? మనం ప్రాంగ మాట్లాడుకుందాం. నిజంగా వాక్య ధ్యానంతో మనం ఆరంభిస్తా ఉన్నాం దినాన్ని. ఎంత సమయాన్ని మనం దేవునికి కేటాయిస్తాము? ఆర్ వి రియల్లీ స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్? ప్రార్థిస్తా ఉన్నాము. సో వాక్యాన్ని చదవడం, ప్రార్థించడం మాత్రమే కాదు, వాక్యానికి లోబడ్డప్పుడు అది విధేయత. సో ఎంత వాక్యం తెలుసుకొని మనము ఆ యొక్క వాక్యాన్ని ఆచరించకపోతే అది అవిధేయత అని మనము చెప్పుకోవచ్చు. ఆ మనసు మన లోపల ఉంది. సో మనం దాన్ని సరిదిద్దుకునేటువంటి వారంగా మనము ఉండాలి. వారికి ఆ మనసు లేదు. వారు విధేయులకు మనసు లేని వారై తమ మధ్య చేసినటువంటి అద్భుతములను జ్ఞాపకము చేసుకునక. సో వారి మధ్య దేవుడు చేసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. ఇందాక మనం చెప్తూ వచ్చాం కదా, ఎర్ర సముద్రం 2 పాయలైంది, యోర్దాను కూడా 2 పాయలైంది.
ఆకాశం నుంచి మన్నా కురిసింది, బండల నుంచి నీళ్ళు వచ్చాయి. ఇంకేమున్నాయి? మాంసం, పక్షులు. వారికి నాన్ వెజ్ కావాలి అని వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవుడు వేడుకున్నప్పుడు దేవుడు వాళ్ళకు పక్షులను అనుగ్రహిస్తూ వచ్చాడు. సో వారికి తిండి గుంతనం ఎంతవరకు అయిందనంటే వాళ్ళు తింటే చనిపోయినట్టు, గొంతులో మాంసం ఉండగానే చనిపోయినట్టుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు. అది చాలా వింతగా అనిపిస్తుంది. వారు మాంసం కావాలని దేవుని అడిగారు, దేవుడు వారికి మాంసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వారు తింటూ ఉన్నప్పుడే గొంతులో ఉండగానే చనిపోయారంట వాళ్ళు. సో తిండి గుంతనం వల్ల వారు దేవునికి అవిధేయత చూపించారు. సో దేవుడు వారి మధ్యలో చేసినటువంటి ఆ యొక్క అద్భుతములను జ్ఞాపకము చేసుకునలేదు. దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇంకా గొప్ప కార్యం ఏంటంటే దేవుడు అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా వారిని వెంబడించాడు. సో అంటే ఎప్పుడంటే మనం ఎల్ఈడి లైట్స్ మధ్యలో ఉంటా ఉన్నాం, మనకు ట్రాన్స్పోర్ట్ ఉంది, మనం అన్ని విధాలుగా మనం చాలా సేఫ్గా ఈజీగా మనం జర్నీ చేస్తాం. కానీ ఆ కాలంలో వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అన్నీ ఏం లేవు. దేవుడే వారికి వెలుగుగా ఉండి నడిపించాడు. నైట్ టైం వాళ్ళకు ఒక అగ్నిస్తంభంగా, అంటే అగ్నిలో నుంచి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. సో ఆ వెలుగు మధ్యలో దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ఉదయకాలం మధ్య మేఘస్తంభంగా ఉన్నాడు. మేఘస్తంభంగా ఎందుకు ఉంటాడు చెప్పండి? వారి మీదకి ఎండ రావద్దు, వాళ్ళు అలసిపోవద్దు, వారు కానాన్ దేశానికి వెళ్ళాలి అన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో దేవుడు వారికి అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను ఉంటూ వచ్చాడు. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అయినా కూడా వారు ఆ యొక్క కార్యాలని జ్ఞాపకము చేసుకోలేక. సో మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలను మనకు చేస్తూ వచ్చాడు. సో దేవుడు మన లైఫ్లో చేసినటువంటి ఆ యొక్క కార్యాలన్నీ కూడా మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటే, లేదంటే రాసుకుంటే లెక్క గురించి ఎన్నెన్నో ఉంటాయి. అయినా కూడా మనం చాలాసార్లు దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ దేవుడు చేయలేదు, అది నా ఎప్పటి వల్ల జరిగింది. సో ఆ పని అయిపోయిన వరకు కాకపోతేమో దేవుడికి మనం ఎంతో ప్రార్థించే వరంగా ఉంటాం. ఒకసారి ఆ యొక్క పనిలో మనకు సక్సెస్ వచ్చిన తర్వాత దేవుడిని మనము గుర్తు చేసుకోము. అది దేవుని వల్ల జరిగినటువంటి కార్యం అని మనము అంతగా ఓకే కొంతవరకు దేవుడు చేశాడని ఏదో ఓవరాల్గా అంటారు. కానీ ఇంటర్నల్గా మన ఫీలింగ్ ఏంటంటే అది నేనే జరిగించాను అన్నటువంటి విధంగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. సో ఇప్పుడు అదే దేవుడు ఎన్ని కార్యం చేస్తూ వచ్చినప్పటికీ అద్భుతములను నీవు వారి మధ్య చేసినటువంటి అద్భుతములు జ్ఞాపకం చేసుకున్నాక తమ మనస్సును కఠినపరుచుకొని, సో వారి హృదయాలన్నీ కూడా కఠినమైపోయాయి. సో ఎంత కఠినమైపోయాయంటే అసలు వారు కానాన్ దేశానికి రావడానికి దేవుడు వారిని వినిపించాడా, లేదంటే వారు దేవుడి దగ్గర ప్రార్థన చేశారు? వారు మొదలుపెట్టారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఎంతగా మొదలుపెట్టారు అని అంటే వారి యొక్క ఆ యొక్క ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటాయంట. సో వారి ఏడుపు ఆకాశం వరకు వినిపించిందంట. సో అంతగా వారు మొదలుపెట్టినప్పుడు దేవుడు వారిని ఆ యొక్క ఐగుప్తుల నుంచి విడిపించి కానానికి తీసుకెళ్లేటువంటి క్రమంలో మధ్యలోనే మళ్ళీ వాళ్ళు ఏమైపోయారు? మళ్ళీ అవిధేయత, హృదయాలను కఠినపరుచుకున్నారు, అవిధేయత చేయించుకున్నారు. దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాలన్నీ కూడా వారు మర్చిపోయేటువంటి వారుగా ఉన్నారు. అంటే డ్యూయల్ మెథడ్, మనస్కులు అని మన వాళ్ళని చెప్పవచ్చు. వాళ్ళే విడిపించమని ప్రార్థించారు, మళ్ళీ వాళ్ళే దేవునికి తిరుగుబాటు చేసేటువంటి వారుగా వారు ఉంటా ఉన్నారు. సో మన జీవితాల్లో మనం కూడా చాలాసార్లు మనము కఠినపరుచుకునే వారంగా మనము ఉంటా ఉన్నాం. మనము ప్రార్థించినటువంటి కొన్ని ప్రార్థన నెరవేరినప్పుడు, మనము అనుకున్నవి కొన్ని జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే విశ్వాస జీవితంలో నుంచి కొద్దిగా పక్కకు వచ్చేసి మన యొక్క హృదయాలను కఠినపరుచుకొని దేవునికి దూరంగా ఉండేవారంగా ఉంటాము. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడం అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోం. సో దేవుడు మనము చేసేటువంటి ప్రతి ప్రార్థన జరిగించాలని లేదు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, కానీ మన కోరికలు కొన్నిసార్లు తీర్చకపోవచ్చు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, కానీ మన కోరికలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో తీర్చాడు. ఎందుకంటే దేవుని చిత్తం కాదు. సో అయినంత మాత్రమే మనం మన హృదయాలను కఠినపరుచుకునేటువంటి వారంగా మనము ఉండకూడదు అనేసి దేవుని వాక్యం నుంచి మనం ఇజ్రాయెల్ ప్రజల జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు.
మరొక విషయం చూస్తే తన నుండి వచ్చినటువంటి దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. వారు వచ్చిందే ఐగుప్తు నుండి, మళ్ళీ ఏమంటా ఉన్నారు, ఒక అధికారిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు, నువ్వు మమ్మల్ని మళ్ళీ ఐగుప్తులోనికి తీసుకొని వెళ్ళమని. సో ఐగుప్తు అన్నది సర్వసాధారణంగా అది లోకానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. దేవుడు వారి లోకంలో నుంచి ఆ యొక్క ఐగుప్తు ఇనుప సంఖ్యలలో నుండి వాడిని విడిపించాడు. సో అక్కడ రాయబడింది నిర్గమకాండంలో మనం చూస్తాము. ఆ యొక్క ఇనుప సంఖ్యలలో నుంచి దేవుడు వారిని విడిపించినప్పుడు దేవుడికి వారు ఎంతో విధేయులై ఉండాల్సింది పోయి తిరిగి ఒక అధికారిని వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఎందుకు మళ్ళీ లోకంలోనికి వెళ్ళడం? ఎందుకంటే ఐగుప్తులో అంతా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, వారి ఎంజాయ్మెంట్స్కి కావాల్సినవి ఉన్నాయి. ఐగుప్తు అన్నది అది పాపానికి కేంద్రం ఆ కాలంలో. సో సర్వసాధారణ నేను చదివాను, ఐగుప్తులో ఒక వైఫ్ ఉంటారంట, ఎంతోమంది మెనీ వైఫ్స్, ఒకరికి చాలా మంది భార్యలు ఉంటారంట, బహుభార్యతో భయంకరమైనటువంటి వ్యభిచారం, తిండిపోతున్నారు. అసలు ఇప్పుడున్నటువంటి ఈ కల్చర్ కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో ఐగుప్తులో ఉంది. అంటే మనం ఈజిప్ట్ సివిలైజేషన్ చదివితే మనకు అర్థమవుతుంది ఆ విషయం. సో ఆ లైఫ్లోనికి మళ్ళీ వారు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కాబట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఒక అధికారిని వారు నియమించుకుంటా ఉన్నారు. సో అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. తిరిగి వెళ్ళడానికి ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. సో మనం ఏమేం చూస్తూ వచ్చాం, వారు మొదటగా విధేయులు ఉండకూడదు, మనసు లేని వారు. రెండు, వారి మధ్య చేసినటువంటి అద్భుతాలను వారు జ్ఞాపకం చేసుకోలేదు. మూడోది, తమ మనసును కఠినపరుచుకున్నారు. నాలుగోది, తాము మళ్ళీ ఐగుప్తులోనికి వెళ్ళడానికి ఒక అధికారిని వారు కోరుకుంటారు. ఇది ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి. సో ఇశ్రాయేల్ ప్రజలు అంటే మన లైఫ్ కూడా అదే. సో వారు సాదృశ్యంగా ఉంటాము దేవుని వాక్యం ఇశ్రాయేల్ ప్రజలు. ఆ నాలుగు ఆ క్యారెక్టర్స్ మనలో కూడా కనిపిస్తాయి. మనం కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటాం, మనం కూడా అవిధేయత చూపిస్తాం, మనం దేవుని యొక్క అద్భుతాలను మనము జ్ఞాపకం చేసుకున్నాము, మళ్ళీ మనం పాపపు ఐగుప్తు జీవితంలోకి వెళ్ళడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉంటాము. అయితే కింద చూడండి, ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఇప్పుడు దేవుడి క్యారెక్టర్స్ చూడండి, ఇందాక మన క్యారెక్టర్స్ చూస్తూ వచ్చాము, ఇప్పుడు దేవుడి లక్షణాలు చూడండి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. సో అవర్ గాడ్ ఈస్ ఫర్గివింగ్ గాడ్. మన దేవుడు క్షమించేటువంటి దేవుడు. ఒకవేళ దేవుడు మనల్ని క్షమించకపోయి ఉంటే ఈరోజు మనం మందిరంలో ఈ విధంగా కూర్చునే వాళ్ళం. సో నేను ఆరంభంలో చెప్పాను, క్రైస్తవ జీవితం రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో ఆరంభమైనప్పుడు దానికి దేవుడు ఇచ్చేటువంటి ప్రతిస్పందన క్షమించడం. సో మన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని క్షమిస్తాడు. అదే క్యారెక్టర్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజలు ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడవు. సో ఆ యొక్క క్షమించే దేవుడిని మనం ఆరాధించడానికి ఈరోజు మనం మందిరంలో కూడుకొని ఉన్నాం. సో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి క్రమంలో దేవుని గొప్ప లక్షణాలు మనం ఎన్నో అర్థం చేసుకోవచ్చు. సో మన చాలామంది చాలాసార్లు ఈ వారం చేసిన ఆరాధన సంవత్సరం పొడవులు ఉంటుంది. సో ఆరాధన అంటే అది కాదు, దేవుని గుణగణాలు, దేవుని లక్షణాలని మనము ప్రతిరోజు కొత్తగా రెన్యూడ్గా మనం అర్థం చేసుకొని ఆరాధించినప్పుడే అది మనకు అది అర్థవంతమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. సో నెంబర్ 1, దేవునికి ఉన్నటువంటి లక్షణం మనం చూస్తే, నీవు క్షమించడము సిద్ధమైన దేవుడు. సో దేవుడు మనం క్షమించాడు కాబట్టి ఈరోజు ఇక్కడ మనం కూర్చోతున్నాం. కాబట్టి మన పాపాలను క్షమించేటువంటి ఆ దేవుడిని మనము ఎంతో ఆరాధింపబద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. సో రెండవది, దయావాత్సల్యతలు గలవాడు. సో ఈ వర్డ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఏదో మనం ప్రొనౌన్స్ చేస్తాం కానీ వాటి వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని మనము గ్రహించము. దయ, వాత్సల్యం. మొదట క్షమించేటువంటి దేవుడు అని మనం చూసాము. నెక్స్ట్ దయా వాత్సల్యతలు కలిగినటువంటి గొప్ప దేవుడు. సో వాత్సల్యత అంటే ఇంగ్లీష్లో అన్ఫెయిలింగ్ లవ్ అని ఉంది. వాత్సల్యత అంటే అన్ఫెయిలింగ్ లవ్. నా ఎడల నీకు వాత్సల్యత అనుదినము నూతనంగా పుట్టుచున్నది.
ఎవ్రీడే, ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు ఆయన యొక్క లవ్, అన్ఫెయిలింగ్ లవ్ మన పట్ల ఏ విధంగా ఉందనంటే నూతనంగా పుట్టుచున్నది అని మనం లామెంటేషన్స్ విలాప వాక్యంలో మనము ఆ యొక్క వచనాన్ని మనము చూస్తాం. సో మన ఎడల ఆ విధంగా అన్ఫెయిలింగ్ లవ్ లేదంటే వాత్సల్యతను చూపించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి మాత్రమే ఈరోజు మనము సజీవంగా ఉన్నాము. ఆ యొక్క దయను బట్టి మనం ఈరోజు సజీవంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఒకవేళ దేవుడే మన మీదకి పనిష్మెంట్, దేవుని యొక్క ఉగ్రతలు లేదంటే దేవుని తీర్పును మన మీద తీసుకొని వచ్చినట్లయితే ఈరోజు మనము ఈ స్థితిలో ఉండే వాళ్ళం కాదు. సో దేవుని యొక్క దయను బట్టి, ఆ యొక్క వాత్సల్యతను బట్టి మనము అర్థం చేసుకుని దేవుని మనము ఆరాధింప బదులమై ఉన్నాము. సో మొదటగా మనము క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడిని చూసాము. నెక్స్ట్ దయా వాత్సల్యతలు కలిగినటువంటి దేవుడు. మూడవది దీర్ఘశాంతము బహుకృపయు గలవాడై ఉండి. సో దీర్ఘశాంతం అని అంటే దీర్ఘశాంతం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు తప్పు చేశాను, వెంటనే నా మీదకి శిక్ష రావాలి, కానీ దేవుడు నన్ను శిక్షించకుండా ఒక టైం ఇస్తాను, రిపెంట్ అవుతానేమో, నా తప్పులు తెలుసుకొని నేను దేవుని సన్నిధిలో సరిదిద్దుకుంటానేమో. సో ఆ విధంగా రోజు, నెలలు, సంవత్సరాలు దేవుడు చూస్తూ ఉంటాడు. చాలా ఓపికగా దేవుడు చూస్తూ ఉంటాడు. దాన్ని మనం దీర్ఘశాంతం అని మనం చెప్పచ్చు. దీర్ఘం అంటే సుదీర్ఘంగా దేవుడు మన పక్షాన శాంతంగా ఉంటాడు. ఒక్కసారి కనుక దేవుని ఉగ్రత మన మీదికి వస్తే ఆ క్షణాన మనం నాశనం అయిపోతాం. మనము దేవుని వాక్యంలో చాలా చూడవచ్చు. అననీయ సభ్యుల జీవితంలో ఏం జరిగిందంటే దేవుడు దీర్ఘశాంతం చూపించాడా? వారు తప్పు చేసినటువంటి మరుక్షణమే, 24 గంటలు గడవలేదు, అదే టైంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోయినట్లుగా మనము చూడవచ్చు. సో ఆ కాలంలో దేవుని కార్యాలు చాలా బలంగా జరిగాయి. సో అపోస్తలుల పరిచర్య ఆరంభించినప్పుడు వారు పరిశుద్ధాత్మ దేవుడిని మోసపుచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే వారి మీదకి ఉగ్రత వచ్చింది. వారి మీదకి దీర్ఘశాంతం అనేది లేదు దేవుడిది. ఈరోజు దేవుడు మన పక్షాన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. మనల్ని శిక్షించాలి అనుకుంటే దేవుడు ఎప్పుడో శిక్షించేవాడు, కానీ దేవుడు మనకు సమయం ఇస్తా ఉన్నాడు మనం సరిదిద్దుకోవడానికి. సో అంత గొప్ప దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడిని మనము ఆరాధించే వారంగా ఈరోజు మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. మొదటగా క్షమించే దేవుడు, దయావాత్సల్యం కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. ఇంకో క్యారెక్టర్ మనం చూస్తే వారిని విసర్జింపలేదు. విసర్జించడం అంటే కంప్లీట్గా కొట్టివేయడం, ఈ భూమి మీద లేకుండా కంప్లీట్గా కొట్టివేయడాన్ని మనము విసర్జించడం అని దేవుని వాక్యంలో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా విసర్జించబడినటువంటి వారు దేవుని వాక్యం చాలా మంది ఉన్నారు. ప్రవక్తలు, రాజులు, ప్రధానులు, యాజకులు, ఎంతోమంది దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. దేవుడు వారిని హీ డిడ్ నాట్ ఫర్సేక్ దెమ్. దేవుడు వారిని విసర్జించలేదు, వారిని వదిలిపెట్టలేదు. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా విసర్జించలేదు, కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. సో దయచేసి మనము వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని విసర్జించలేని కారణం చేతనే ఈరోజు మనము ఇక్కడ కూడుకొని ఉంటా ఉన్నాం. సో ఈ లక్షణాలను బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. సో మొదటగా మనము రిపెంటెన్స్ గురించి చూసాము, తర్వాత మన లైఫ్ ఏంటో, మన క్యారెక్టర్స్ ఏంటో చూసాము, తర్వాత దేవుడు ఏమై ఉన్నాడో మన పక్షాన అన్నటువంటి విషయాలను మనము చూస్తూ వచ్చాము. సో ఈ గ్రంథం అంతా మనం చదువుతూ ఉంటే చాలా విషయాలు. 31వ వచనం చూడండి. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరం గల దేవుడవై ఉన్నావు. నిజంగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. సో వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, తిరిగి దేవుడు వారిని క్షమిస్తూ ఉన్నాడు. మళ్ళీ వారు పాపంలో మరి పడిపోతా ఉన్నారు. అయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటుంది. మనం కొరింథీయులలో చూస్తాం, ఒకే దినంలో వారు 8,000 మంది కూరారు,
ఒకే దినంలో అరణ్యంలో 8,000 మంది, 11,000, 23,000? 23,000. ఏ రీజన్ని బట్టి? కేవలం వారు వ్యభిచార కారణాన్ని బట్టి అరణ్యంలో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వ్యభిచారం చేస్తా ఉన్నారంట. సో ఈ సంగతులు మనకు యుగాంతం ఉన్నటువంటి మనకు దృష్టాంతములుగా బుద్ధిగా కూడా రాయబడి ఉందని చెప్పి మనము కొరింథీయులలో మనము ఆ యొక్క వాక్యాన్ని చూడొచ్చు. సో వారంతా అవిధేయత చూపిస్తూ ఉన్నప్పటికీ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు అయితే వారిని బొత్తిగా నాశనము చేయలేదు. నీవు నిజంగా కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. సో మన దేవుడు ఎవరండి? కృపా కనికరములు గల దేవుడు. మనల్ని కూడా బొత్తిగా మనల్ని నాశనం చేయకుండా ఈరోజు కాపాడుతూ ఉన్నాడు. సో మన పక్షాన కూడా అదే విధంగా అదే గుణగణాలు కలిగినటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. సో ఆ లక్ష్యాన్ని బట్టి కూడా మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా మనం ఉన్నాం. సో 15వ వచనంలో చూస్తే, వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారము, వారి దాహం తీర్చుటకు బండల నుంచి ఉదకమును తెప్పించితివి, వారికి ప్రమాణం చేసిన దేశము స్వాధీనపరుచుకుందామని వారికి ఆజ్ఞాపించి. వారి అవసరం తీరుస్తా ఉన్నాడు దేవుడు. వారికి ఆకాశం నుంచి మన్నా వస్తుంది తినడానికి, బండల నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, గాడ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ అవర్ డైలీ నీడ్స్. ప్రతిరోజు మన యొక్క అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. మనకేం ఆకాశం నుంచి ఇప్పుడే మన్నా ఏం రావట్లేదు, బండల నుంచి మనం నీళ్ళని తాగట్లేదు. అయినా కూడా దేవుడు మనల్ని ప్రతిరోజు పోషిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా మనము ఉన్నాము. 21వ వచనంలో చూస్తే, నిజముగా చదవండి. నిజముగా అరణ్యంలో ఏమీయో తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించింది. వారి వస్త్రములు పాతగిగి పోలేదు, వారి కాలకు వాపు రాలేదు. నిజంగా అరణ్యం దేవుడు వారికి ఏం తక్కువ లేకుండా చూశాడు. అయినా కూడా వారు దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చారు. 40 years వారి వస్త్రాలు పాతగిపోలేదు, వారి కాళ్ళకు వాపులు రాలేదు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు ప్రతిరోజు మన అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. మనం అడగకముందే మన అవసరతలు, మన కళ్ళని కూడా దేవునికి తెలుసు. సో వాటన్నిటిని మనకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆ విషయంలో దేవునికి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బదులమై ఉన్నాం. సో ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుందాం. దేవుని ఆ యొక్క గొప్ప గుణగణాలను బట్టి మనము దేవుని ఆరాధిద్దాం. సో దయచేసి ఎవరు కూడా పాటలు పాడకండి. సమయాన్ని ఎంతో వాల్యుబుల్గా, ఎంతో మీనింగ్ఫుల్గా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనము కోరుతాము. ఆరాధన అన్నప్పుడు అది కేవలం ఆరాధనే ఉండాలి. అది అర్థం. పాటలు పాడడానికి మనకు సమయం ఉంది. పాటలు పాడే టైంలో మనం పాటలు పాడవచ్చు. దేవుని వాక్యపు వెలుగులో మనము విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం దేవుని ఆరాధిస్తే ఆరాధన ఎంతో అర్థవంతంగా ఉంటుందని నా అభిప్రాయం. సో ఈరోజు మనం విన్నటువంటి లక్షణాలు, మొదటగా దేవుడు క్షమించేటువంటి దేవుడు, రెండవది దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు, మూడవది దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, నాలుగవ వచనం బహు కృప కలిగినటువంటి దేవుడు. ఇంకో వచనంలో చూస్తే, నువ్వు నిజంగా కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు. సో ఈ క్యారెక్టర్స్ ని బట్టి మనము దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా మనం ఉన్నాం. సో దయచేసి విన్నటువంటి వాక్య వెలుగులోనే దేవుని ఆరాధించండి. సో ఆ అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైంది. మన సొంతంగా ఏది పడితే అది ఆరాధన చేస్తే దేవుడు ఆ యొక్క ఆరాధనను లక్ష్య పెట్టాడు. దయచేసి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మన యొక్క ఆయన కృప అనుదినం నూతనంగా ఏ విధంగా పడుతుందో మన ఆరాధన కూడా అనుదినం అది నూతనంగా ఉండాలి. సో దేవుని యొక్క గొప్ప గుణగణాలను మనం చూస్తూ వచ్చాం. మన స్థితి ఏంటో మనం ఆలోచిస్తూ వచ్చాం. ఇజ్రాయెల్ ప్రజల జీవితాన్ని మన జీవితంతో పోల్చుకున్నప్పుడు మనం కూడా వారికి సరిపోయేటువంటి వారంగా ఉన్నాం. కానీ దేవుడు మన పక్షాన గొప్ప దేవుడుగా, గొప్ప గుణగణాలు ఉన్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుడిని మనం అందరం కూడా ఆరాధిద్దాం. దయచేసి మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.